తక్కువ కాస్ట్ పేరుతో కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ అంటే అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఈ 2 పాయింట్స్ మీద చాలామంది ఈ మధ్య కాలంలో ఏంటి అంటే యూట్యూబర్స్ 5,000కి 2,000కి ఇంకొంతమంది అయితే కొంచెం కాస్ట్లీ కూడా పెడతా ఉన్నారు, 10,000 15,000 ఇట్లా కూడా కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది అంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అండ్ ఎక్కడ మనం ఎలా ఉంది సిచ్యువేషను అండ్ చాలా వరకు కొంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు అండ్ కోర్సెస్ అని చెప్పి ఒక 500 మంది దగ్గర 1000 మంది దగ్గర. సో ఒక పేరు అంటే ఒకటి ఉంది, పైథాన్ పేరుతో స్టార్ట్ అవుతుంది ఒక యూట్యూబ్ ఛానల్. సో అదైతే ఆల్మోస్ట్ 5,000కే కోర్స్ ఇప్పిస్తాను అని చెప్పి చాలామంది ఒక 500 మందిని 600 మందిని బ్యాచ్ చేసేసి తర్వాత 500 మంది 700 మందిని అట్లా డబ్బులు వసూలు చేశారు. సో ఇక్కడ ఇలా చాలామంది చేస్తూ ఉన్నారు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకుంది ఒక 2-3 పాయింట్లు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకోవాలి. అండ్ డిగ్రీ లేకపోయినా ఎలన్ మస్క్ మీకు జాబ్ ఇస్తాను రండి అని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ అందరికీ తెలుసు. మీ జస్ట్ రెజ్యూమ్ పంపించండి, మేము మీకు జాబ్ ఇప్పిస్తాను అన్నారు. అండ్ రీసెంట్గా తర్వాత మీకు దమ్ముంటే మీకు జాబ్ ఇచ్చేస్తాము, సో ఇంటర్వ్యూ అవసరం లేదు, డిగ్రీ అవసరం లేదని చెప్పి మన బెంగళూరు చెందిన స్మాలెస్ట్ ఏఐ కంపెనీ అనేది దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. అండ్ సరే ఏఐ డెవలప్ చేస్తుంది ఈ కంపెనీ. సో వాళ్ళు 40 లక్షల ప్యాకేజ్ వరకు, 40 లక్షల ప్యాకేజ్ కాదు, పర్ మంత్ 40 లక్షలు, మన 40 లక్షల ప్యాకేజ్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో ఎన్ని ఆర్టికల్స్ చూసినా రెండు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. సో ఎనీవే ఒక 40 లక్షల ప్యాకేజ్ అనుకుందాం, అంత ప్యాకేజ్ ఇస్తాం మీరు రండి అని చెప్పి స్మాలెస్ట్ ఏఏ కంపెనీ. మీ డిగ్రీ అవసరం లేదు, మీ చదువు అవసరం లేదు, మీ లాంగ్వేజ్ కూడా అవసరం లేదు, మీ ఇంగ్లీష్లో వచ్చా లేదా, కమ్యూనికేషన్ ఎలా ఉంది, డజంట్ మ్యాటర్, మాకు కావాల్సిన స్కిల్స్ మీరు డెవలప్ చేసి పెట్టగలుగుతారా లేదా. తర్వాత చూసుకుంటే ఈ మెయిన్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే రీసెంట్ డేస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు 50% అంటే రీసెంట్లో హైదరాబాద్లో చేసిన సర్వేలో ఏం జరిగిందంటే వీళ్ళకి వచ్చే ₹1,00,000 కన్నీ కటింగ్స్ మనం ఒక 80,000 70,000 వస్తే 35,000 నుంచి 40,000 వరకు వీళ్ళు కేవలం ఈఎంఐల మీదే కడతా ఉన్నారు. సో ఇది తెలియకుండా ఒక్కవేళ జాబ్ కానీ టెర్మినేషన్ కానీ ఇదంతా అయ్యిందంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అండ్ చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. సో ఈ ప్రెజర్లో ఏంటంటే త్వరగా మళ్ళీ అవ్వాలి అని చెప్పి 15 లక్షల ప్యాకేజ్ మళ్ళీ 10 లక్షల ప్యాకేజ్ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ ఈఎంఐస్ పెట్టుకునేటప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో గుర్తుపెట్టుకోండి, ఒక 25 to 30% కంటే ఎక్కువ ఈఎంఐ ఉండకుండా చూసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నేను నిజంగా చెప్తా ఉన్నా, నేను కూడా ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నాం యాక్చువల్లీ. సో ఎందుకంటే నాకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోయినాయి. సో రిటర్న్ ఆఫ్ మనం పెట్టి అంటే మల్టిపుల్ ఛానల్స్ మనం స్టార్ట్ చేసాము. లైక్ మనము ఇప్పుడు సివైసీ అఫీషియల్, ఇప్పుడు మీరు ఈ వీడియో చూడొచ్చు, తర్వాత చూజ్ యువర్ కెరియర్ అని, తర్వాత సివైసీ క్లిప్స్ అని, తర్వాత కొత్తగా మనం జేఈ నీట్ స్టార్ట్ చేసాము దానికి సంబంధించింది కానీ, తర్వాత ఇక రకరకాలుగా వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కొత్తగా. సో మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయింది, బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువైంది. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 25% మీ జీతంలో 25% కంటే ఈఎంఐ తక్కువ ఉందంటే మీకు ఇంత టెన్షన్ ఉండదు, మీకు బఫర్ అమౌంట్ కూడా మీకు ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి మీరు ఆలోచించేయండి. అయితే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే జాబ్ చేస్తూ ఫ్రీలాన్స్గా కోర్సు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాంగ్ అని నేను చెప్పను, మంచి విషయం. ఎందుకంటే అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఈ 2 పాయింట్స్ అనేవి వీళ్ళు కరెక్ట్గా మీట్ అవుతారు. అఫోర్డబిలిటీ అంటే తక్కువ కాస్ట్కి, యాక్సెసిబిలిటీ అంటే మనం ఎక్కడున్నా కానీ ఆన్లైన్లో మనం క్లాసులు అనేవి వినొచ్చు. ఓకే, ఇంతవరకు ఓకే. కానీ అడ్వాంటేజెస్ అనేవి ఈ 2 విషయం. డిసడ్వాంటేజెస్ విషయం చూసుకుంటే ప్లేస్మెంట్స్ సపోర్ట్ ఉందా మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకంటే మీరు చెప్పండి, అంటే మీరు ఎక్కడ ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర మీరు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటున్నారో ఎలా ఉందో చెప్పండి. బాగుంది లేకపోతే మీ ఒపీనియన్ మీకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఎకో సిస్టమ్ ఉంటుందా, అంటే ఈ ప్లేస్మెంట్ ఇప్పుడు మనం ఒక కోర్స్ నేర్చుకున్నామంటే కోర్స్ నేర్చుకుంటే సరిపోదు, దాంతోపాటు మన పోర్ట్ఫోలియో బిల్డ్ కావాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డ్ కావాలి, గిట్హబ్ ప్రొఫైల్ బిల్డ్ కావాలి, దీంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ చేయాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి, రియల్ టైం ప్రాజెక్ట్స్ని మళ్ళీ మనము ఎక్స్పోజ్ చేసుకోగలగాలి. సో ఇదంతా మళ్ళీ దీంతోపాటు మన రెజ్యూమ్ మార్కెటింగ్ అవ్వాలి, రెజ్యూమ్ సంబంధించి రెఫరెన్స్ ఇవ్వగలిగి ఉండాలి, దీంతోపాటు ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్లో 1-to-1 ఇంటరాక్షన్ ఉండాలి. మన డౌట్స్ వస్తే ఇమ్మీడియట్గా మన ప్రాక్టీస్ చేసే డౌట్స్ వస్తే క్లియరెన్స్ చేయడానికి, అంటే ఇమ్మీడియట్గా మనకు అర్థమయ్యేది చెప్పడానికి మనకు అందుబాటులో ఉండాలి. దీంతోపాటు ఏంటి అంటే మనం సాఫ్ట్వేర్ కోర్సు అంటే ఈ ప్లేస్మెంట్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండాలి, అంటే టైఅప్స్ ఉండాలి. దాని తర్వాత కొన్ని టెక్నాలజీస్ ఖచ్చితంగా టైఅప్స్ ఉండాలి. ఇంకొక విషయం ఏంటి అంటే కాంబినేషన్, అంటే ఒక కంపెనీ మనం రిక్రూట్ అవ్వాలి అంటే ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్ అక్కడ కోర్స్ కరికులం ఉందా లేదో మనం తెలుసుకోవాలి. ఇదంతా లేకుండా అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ మనకు తక్కువకు వస్తుంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటే ఏమవుతుందంటే డబ్బులు అన్నీ తీసి పక్కన పెడితే మోస్ట్ వాల్యుబుల్ ప్రీషియస్ టైం అనేది
ఇక్కడ కన్జ్యూమ్ అవుతుంది. సో టైం అనేది మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇదంతా మీరు అర్థం చేసుకోండి. అండ్ ఎస్, ఎట్ టు ఫ్యూ పీపుల్ ఆర్, అంటే కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికీ ఫుల్ టైం వాళ్ళకి ప్లేస్మెంట్ సిస్టమ్ కానీ, ప్లేస్మెంట్ సపోర్ట్ సిస్టమ్ కానీ, తర్వాత వచ్చేసి ఒక ఎన్వైర్న్మెంట్ కానీ, లేకపోతే వాళ్ళకి ప్రాపర్గా హ్యాకథాన్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే వాకింగ్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం వాళ్ళ ఇన్స్టిట్యూట్కి, అండ్ వీళ్ళు రెఫరెన్స్ ఇచ్చి పంపించడము వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి, అంటే యూట్యూబ్ నుంచి మొదలు పెట్టినప్పటికీ. సో ఇలా కొంతమంది ఉన్నారు, మేబీ 1 or 2% ఉన్నట్లుంది. సో ఎనీవే, మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో ఇదంతా కూడా మీరు ఒకవేళ తక్కువకు వస్తుందని చెప్పి ఒక యూట్యూబర్ దగ్గర నేర్చుకుంటే తప్పు కాదు, కానీ తర్వాత జాబ్ తెచ్చుకోవడం ప్రాసెస్, ఆ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అస్సలు తప్పు కాదు, 100% ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ ఎక్కడైనా నేర్చుకుంటుంటే ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్లీ ఇది అందరికీ తెలుస్తుంది. సో దట్ ఏంటి అంటే చాలామంది వాళ్ళు, ఇంకొక పాయింట్ నేను చెప్తాను, వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఇది ఒక పార్ట్ టైం ఇన్కమ్గా చేసుకుంటున్నారు. తప్పు కాదు, డెఫినెట్లీ వాళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు యూట్యూబ్లో రాణించగలుగుతున్నారంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంటుంది, మనకు అర్థమయ్యేలా ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారంటే, సో డెఫినెట్లీ గుడ్ థింగ్, అది వెరీ గుడ్ థింగ్. అండ్ చాలామంది ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా కోర్సులు ఒక గ్రూప్ ఆఫ్ మొబైల్గా చేసి కోర్సులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్, అబ్సల్యూట్లీ. బట్ మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారో అది ఎలా ఉందో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.